ప్రపంచమంతా ఈస్టర్ వేడుకలు జరుగుతున్న వేళ శ్రీలంక బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇప్పటి వరకు జరిగిన 8 వరుస పేలుళ్లలో 35 మంది విదేశీయులు సహా 185 మంది మృతి చెందగా 400కు పైగా గాయపడ్డారు. ఈస్టర్ ప్రార్థనలు జరుగుతున్న చర్చిలు, విదేశీయులు బస చేసిన విలాసవంతమైన హోటళ్లే లక్ష్యంగా ముష్కరులు దాడులకు తెగబడ్డారు. ఈ పేలుళ్లకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత తీసుకోలేదు. ఉగ్ర దాడుల నేపథ్యంలో శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఈస్టర్ పండుగ రోజు ఉగ్రముఖలు శ్రీలంకలో మారణ హోమం సృష్టించారు. రాజధాని కొలంబో సహా మరికొన్ని ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. ఇప్పటి వరకు జరిగిన 8 వరుస బాంబు పేలుళ్లలో 35 మంది విదేశీయులు సహా 185 మంది చనిపోయారు. 400కు పైగా గాయపడ్డారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ప్రజలు, విదేశీయులు బస చేసే విలాసవంతమైన హోటళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:45 ప్రాంతంలో కొలంబోలోని 3 చర్చిలతో పాటు 3 5 స్టార్ హోటల్లో బాంబు దాడులతో విరుచుకుపడ్డారు. కొలంబోలోని సెయింట్ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్, బట్టి కలోవాలోని మరో చర్చ్తో పాటు శాంగ్రిలా, సిన్నామన్ గ్రాండ్, కింగ్స్ బరీ 5 స్టార్ హోటళ్లలో పేలుళ్లు జరిగాయి. కొలంబోలో 45 మంది, బట్టికలోవాలో 27 మంది చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. ఒక్క నెగాబోలో 90 మంది చనిపోయినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. బాంబు పేలుళ్ల ధాటికి కొలంబో కొచ్చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చ్, కొలంబోకు ఉత్తరాన నెగాబో ప్రాంతంలోని సెయింట్ సెబాస్టియన్ చర్చ్ పైకప్పులు కూలాయి. మొదటి పేలుడు సెయింట్ ఆంథోనీ చర్చిలో, రెండోది సెయింట్ సెబాస్టియన్ చర్చిలో జరిగింది. మూడో పేలుడు బట్టికాలోవా ప్రాంతంలోని చర్చిలో జరిగింది. అనంతరం 5 స్టార్ హోటల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. బట్టికలోవా చర్చిలో జరిగిన పేలుడులో మృతి చెందిన వారిలో చిన్నారులు అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల సంఖ్య 100ల్లో ఉండడంతో ఆసుపత్రుల్లో రక్తం కొరత ఏర్పడింది. ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ రక్తం కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లోని ఆసుపత్రులు మృతులు, గాయపడిన వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో మారుమోగుతున్నాయి. వరుస పేలుళ్లతో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని రనిల్ విక్రమసింఘే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. మరికొన్ని చోట్ల దాడులు జరిగే ప్రమాదం ఉందని భావించి శ్రీలంక వ్యాప్తంగా ఉన్న కీలక ప్రాంతాల్లో భారీగా సైనిక బలగాలను మోహరించారు. శ్రీలంక వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పేలుళ్లపై శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లపై ప్రకటన చేయలేదు. 10 సంవత్సరాల క్రితం శ్రీలంకలో ముగిసిన అంతర్యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద దాడిగా పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా శ్రీలంకలోని నేషనల్ తాహిత్ జమాత్ అనే సంస్థ ఆత్మాహుతి దాడులకు తెగబడుతుందని ముందే ఓ విదేశీ నిఘా వర్గం హెచ్చరించిందని అధికారులు తెలిపారు. అయితే దీనిపై 10 రోజుల కిందటే ప్రభుత్వాన్ని హెచ్చరించామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శ్రీలంక పోలీసు విభాగం అధిపతి ప్రభుత్వ ఉన్నతాధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. నేషనల్ తాహిత్ జమాత్ అనే ఓ రాడికల్ ముస్లిం వర్గంపై గతేడాది బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న నటి రాధికా శరత్ కుమార్ ఈ పేలుళ్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నట్లు ఆమె ట్వీట్ చేశారు. సిన్నామన్ గ్రాండ్ హోటల్లో రాధిక బస చేశారు. హోటల్ నుంచి ఆమె బయటకు వెళ్లిన కాసేపటికే అక్కడ పేలుళ్లు జరిగాయి.
శ్రీలంక బాంబు పేలుళ్లను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. ఉపఖండంలో ఇలాంటి ఆటవిక దాడులకు చోటు లేదన్నారు. శ్రీలంక మారణకాండపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొలంబోలోని భారత హై కమిషనర్తో మాట్లాడినట్లు చెప్పారు. బాంబు పేలుళ్లలో ప్రజలు మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమాయక ప్రజల్ని ముష్కర మూకలు లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆగ్రహం వెలిబుచ్చారు. భారత పౌరుల కోసం శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించాయి. చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్న వారిని, పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం పిరికి పందల చర్యగా అభివర్ణించాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో పాటు వివిధ దేశాధినేతలు ఈ దాడుల్ని హేయమైన చర్యగా పేర్కొన్నాయి. ఈ ఘటనపై స్పందించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శ్రీలంకలోని భారత హై కమిషనర్తో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. భారతీయుల క్షేమ సమాచారం గురించి కూడా ఆరా తీసినట్లు చెప్పారు. భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.